ఇప్పుడు మనం చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. ఇది ఏజ్తో లేకుండా యంగ్ ఏజ్లో కూడా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా నడుస్తుంటే మోకాళ్ళ నొప్పి అని చెప్తున్నారు అనమాట. మోకాళ్ళ నొప్పి అనేది చాలా సహజంగా అయిపోయింది ఈ రోజుల్లో మనకి. సో పెద్దవాళ్ళకి మాత్రం కాదు, ఏజ్డ్ పీపుల్ కాదు, చిన్నవాళ్ళకి కూడా వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తున్నాయి? రెండు పైకిన ఉన్న థై బోను, కింద ఉన్న బోను, ఆ రెండు బోన్కు మధ్యలో ఉన్న ఆ మోకాళ్ళ చిప్పలో ఉంటున్న కార్టిలేజ్ అరిగిపోబట్టి రెండు బోను ఒక బోన్తో ఒకటి జాయింట్ అయిపోతుంది. జాయింట్ ఇలా తగిలినప్పుడు చాలా పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది లోపల సైడ్ వంగి అయినా పోయి ఉండొచ్చు, లేకపోతే థై సైడ్ అయినా బెండ్ అయి ఉండొచ్చు. ఈ బోన్స్ ఎందువల్ల ఇదవుతాయంటే వాటర్ ఎనర్జీ అనేది మన బాడీలో లోపం అవ్వడం వల్ల బోన్స్లో ప్రాబ్లం అనేది వస్తుంది. సో 5 ఎనర్జీస్ చూసాం కదా, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ అనేసి. వాటర్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ ఎక్కువైపోయి వాటర్ ఎనర్జీ ఆపరేట్ అయినప్పుడు కొంతమందికి రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం రావచ్చు, కొంతమందికి హెయిర్ ఫాల్స్లో ఉండొచ్చు, కొంతమందికి చెవుల్లో ప్రాబ్లం రావచ్చు, కొంతమందికి బోన్స్లో రావచ్చు. బోన్స్ అంటే మనం తల దగ్గర నుంచి కాళ్ళ దాకా ఉన్న స్కెలిటల్ సిస్టంలో కంప్లీట్ బోన్ సిస్టమ్ చూడాలన్నమాట. ఈ మోకాళ్ళ నొప్పి అయితే ఒకటి, వెన్నుపూస అయితే ఒకటి, లోయర్ బ్యాక్ అయితే ఒకటి, చేతుల్లో జాయింట్స్ అయితే ఒకటి, అలా కాదు. కంప్లీట్ స్కెలిటల్ సిస్టంలో మనం ప్రాబ్లం అనేది రావడం అనేది చూడాలి. సో అన్నిటికీ కూడా రీజన్ వాటర్ ఎనర్జీ లోపం వల్ల. సో ఒక సైడ్ మనం ఎనర్జీ సైన్స్లో వాటర్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి. వాటర్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ తోటి కొంతవరకు మనకి సర్దుకుంటుంది న్యాచురల్గా. ఇప్పుడు నేను ఎనర్జీ సైన్స్కి రాలేను, నాకు ఏదైనా టిప్ చెప్పండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇది మా సిద్ధగురువు గారు చెప్పిన టిప్ అనమాట. ఎందుకంటే టిప్స్ వరకు నేను చాలా సిద్ధగురువు గారి హెల్ప్ తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎంతో అలసిపోయి ఉంటారు, ఎన్నెన్నో చేసి చాలా చాలా అలసిపోయి ఉంటారు కదా. అందువల్ల గ్యారంటీకి పనిచేయాలి అనే దానికోసం నేను సిద్ధగురువు గారిని చాలా వాటికి టిప్స్ అడిగే తీసుకుంటాను. ఆయన సలహాతోటే నేను టిప్స్ మాత్రం చెప్తాను మీకు. ఎనర్జీ సైన్స్ నాది ఉంటుంది, టిప్స్ మాత్రం సిద్ధగురువు గారే ఇస్తారు నాకు ఎక్కువగా. సో ఈయన ఏం చెప్తారు అంటే మనకి ఒక జెల్లు లాంటి జెల్లు లాంటి ఉన్న వస్తువులు ఏదైనా సరే మన బాడీలోనికి బోన్స్కి పనిచేస్తాయని చెప్పారు. అంటే మనం జెల్లు లాంటి ఏదేది ఉన్నాయి, మనం ఒక టిప్లో చూసాం, ఆల్రెడీ చూసాము. అలోవెరా ఎలా రుద్దుకోవాలి మన మోకాళ్ళ మీద అనేది చూసాం. అలోవెరా తింటే ఏమవుతుంది చూసాం, అది కూడా మన వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి పల్స్ బ్యాలెన్సింగ్లో. దానివల్ల మనకి మోకాళ్ళ నొప్పులు ఈజీగా తగ్గుతాయి అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఈజీ టిప్ చెప్పారు. బెండకాయ ఉంది కదా, ఆ బెండకాయ తీసుకోండి. ఆ బెండకాయ తీసుకొని మనం ఏం చేయాలి, సో ఇలా పైన తీసేసి ఇలా రెండుగా చీల్చేసి దానిలో ఉన్న విత్తనాలు తీసేయాలి. విత్తనాలంతా తీసేసి ఒక స్పూన్ తీసుకుని దాన్ని ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, ఒక గుజ్జులాగా వస్తుంది మనకి బెండకాయలు. ఆ గుజ్జు లాంటి దాన్ని ఒక బాక్స్లో వేసి పెట్టాలి. చాలా బెండకాయలు కావాలి మనకి, చాలా ఒక 1 కిలో బెండకాయలు కావాలి. దాన్ని తీసి విత్తనాలు తీసేసి ఆ గుజ్జు లాంటి దాన్ని స్పూన్లో తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని అది రోజు ఎవ్రీడే ఆ గుజ్జుని ఒక స్పూన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. నేను ఆ గుజ్జుని చాలా తీసుకోలేకపోతున్నాను అంటే లేత బెండకాయ కంపల్సరీ 1 or 2 బెండకాయలు తినడం అనేది పచ్చిగా చాలా కంపల్సరీ చేయాలి. తర్వాత ఈ గుజ్జుని ఏం చేయాలి అని అంటే మనకి మన మోకాళ్ళలో నొప్పి వేస్తుంది అన్న అన్ని జాయింట్కి రాయాలట. ఆ బెండకాయ గుజ్జు ఉంది కదా, మోకాళ్ళకి, చేతుల్లో ఇక్కడ ఈ జాయింట్స్కి అండ్ ఇక్కడికి, ఈ ప్రతి జాయింట్స్కి, కాళ్ళ యాంకిల్ దగ్గర జాయింట్స్కి, అన్ని జాయింట్స్కి మనం రాసేసి వదిలేయాలి నైట్లో. దాన్ని ఫుల్గా అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే బియ్యం కడుగు నీళ్ళు, లేదు అంటే మినప్పప్పు కడుగు నీళ్ళు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని దాన్ని మనం కొంచెం వేడి చేసి ఆ వేడిగా ఆ జాయింట్ల మీద అంతా పోయాలి. రాత్రి పూసుకున్నాం కదా ఈ బెండకాయ జిగురుని, దాని మీద అంతా పొద్దున్న పోయాలట. పోస్తూ ఉంటే ఇది ఫ్యూ డేస్లోనే మనకి బాగా చేంజెస్ తెలుస్తాయి. చేంజెస్ తెలుస్తున్నాయి కదా అని చెప్పి వదిలేయకూడదు, వాడుతూనే ఉండాలి.
సో మళ్ళీ పెయిన్ తగ్గేంత వరకు వాడుతుండాలి. బాగా తగ్గింది అనుకోండి 1 or 2 days గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ వాడుతుండాలి రెగ్యులర్. ఇది ఇప్పుడు మనం అన్నం తిన్నాం, అన్నం ఆకలేసింది, అన్నం తిన్నాం, ఆకలి తగ్గిపోయింది, అలా వదిలేయం కదా, మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ తింటాం కదా. అలాగే ఇది ఒక టిప్స్ అనమాట. ఇలా మీరు వాడుతూ ఉండేటప్పుడు మీకు మంచి ఒక ఫలితం వస్తుంది అని చెప్పారు. అదే పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం ఇది వాడేటప్పుడు ఎనర్జీతోనూ సెటరేట్ అయ్యి ఈ టిప్తోనూ సెటరేట్ అవుతుంది కాబట్టి మనకి తొందరగా మనకి రిజల్ట్ వస్తాయి. ఇదనమాట. సో మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అయిన చిట్కా సిద్ధగురు గారు చెప్పింది చెప్పాను. మీరు ఇది ట్రై చేయండి. ట్రై చేసి మోకాళ్ళ నొప్పులు ఎంతవరకు తగ్గినాయో చూసి నాకు ఇది కమెంట్స్లో తెలియచేయండి. తెలియచేస్తే అవతల వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. బెండకాయ గుజ్జు తీసుకోవడం కష్టమే, నేను లేదనట్ల, కానీ వేరే ఏదో మా మందులు అవి లేకుండా తగ్గిపోతుంది కదా, అది మనం ఫస్ట్ ఆలోచిస్తే ఇది బెటర్ అనిపిస్తుంది మనకి. ఓకేనా? ట్రై చేసి చూసి మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.